హాయ్ గైస్, ఎవరీ కంపెనీ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషను వాళ్ళ వర్క్లో సర్వీస్ యూజ్ చేయకుండా ఉంటే ఏమవుతుందో చూద్దాం. కంపెనీలో లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు డే టు డే వర్క్లో లాట్ ఆఫ్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తుంటారు. ఈ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి కొన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. లైక్ ఐటీ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, నెట్వర్క్ డిపార్ట్మెంట్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్. ప్రతిరోజు ఎంప్లాయీస్ వర్క్ చేసే టైంలో ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. ఆ ఇష్యూస్ని బిజినెస్ ప్రాబ్లమ్స్ అంటాం. వీటిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంపెనీ సాల్వ్ చేయాలి, లేకపోతే ఎంప్లాయీ టైం వేస్ట్ అవుద్ది. అలా టైం వేస్ట్ అయితే బిజినెస్ ఎఫెక్ట్ అవుద్ది. ఈ బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్టాండర్డ్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. వాటిని ఏమంటాం? బిజినెస్ ప్రాసెస్ అంటాం. బిజినెస్ ప్రాసెస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టాండర్డ్ స్టెప్స్ టు సాల్వ్ ఎవ్రీ బిజినెస్ ఇష్యూ. మరి ఈ బిజినెస్ ప్రాసెస్ని మాన్యువల్గా చేయటం వల్ల ఏమవుతుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ ఆన్బోర్డింగ్ అయ్యాడు, అతను ల్యాప్టాప్ రిక్వెస్ట్ చేశాడు. మరి అది త్రూ మెయిల్ లేదా ఫోన్ కాల్ చేశాడు అనుకోండి. మాన్యువల్గా ఏమవుతుంది? మేనేజరు అప్రూవల్ అనేది డిలే అవ్వచ్చు, చూసుకోవచ్చు మెయిల్ కానీ ఫోన్ కానీ. మరి అక్కడ డిలే అయితే అతను మళ్ళీ ఐటీ డిపార్ట్మెంట్కి మెయిల్ లేదా ఫోన్ కాల్ చేసినప్పుడు వాళ్ళు కూడా చూసుకోకపోతే డిలే అవుతుంది. అల్టిమేట్గా ఎంప్లాయీకి ల్యాప్టాప్ అసైన్ చేయడం అనేది డిలే అవుతుంది. అతని టైం అనేది వేస్ట్ అవుతుంది. దీనివల్ల అల్టిమేట్గా బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి మాన్యువల్ ప్రాసెస్ యూజ్ చేసి బిజినెస్ ప్రాసెస్ని ఫాలో అవటం వల్ల అల్టిమేట్గా ఎంప్లాయీస్ టైం వేస్ట్ అవుతుంది. ఎంప్లాయీస్ టైం వేస్ట్ అవుతే అది బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఈ ప్లేస్లో